ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని హంగ్ మున్సిపాలిటీలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. మంత్రులు, పీసీసీ ముఖ్య నాయకులతో రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమా, కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మంత్రుల సమావేశం ముగిసింది. దాదాపు గంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ప్రధానంగా రాష్ట్రంలో వెలువడిన మున్సిపల్ ఫలితాల మీద ఈ సమీక్షా సమావేశం కొనసాగిందని చెప్పవచ్చు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి 66 స్థానాలు 66 చోట్ల మున్సిపల్ చైర్మన్లు దక్కే అవకాశం ఉండడంతో మరో 38 చోట్ల ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాక మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో అక్కడ హంగ్ ఏర్పడింది. ఈ హంగ్ ఏర్పడిన ఈ 38 మున్సిపాలిటీలలో పార్టీ పరంగా ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా అక్కడ వ్యూహాత్మకంగా ముందుకెళ్ళి స్వతంత్ర అభ్యర్థులు కానీ లేకుంటే పార్టీ నుంచి రెబల్గా పోటీ చేసి గెలిచిన వారిని కానీ వీళ్ళందరినీ కూడా పార్టీకి దగ్గర చేసుకొని అక్కడ మున్సిపల్ చైర్పర్సన్లు కాంగ్రెస్ కైవసం చేసుకోవాలన్న యోచనతో ముందుకెళ్తుంది. దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచే కసరత్తు కొనసాగుతుందని చెప్పవచ్చును. ఈవేళ కొద్దిసేపటి కిందట మొదలైన ఈ కసరత్తు ఈ మంత్రులతో సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. దాదాపు గంట పాటు కొనసాగిందని చెప్పవచ్చును. ఇందులో ఇప్పటికే గద్వాల జిల్లాకు సంబంధించిన వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించి ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన 8 మంది కౌన్సిలర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తమ మద్దతును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో తాము చేరడం లేదు, మద్దతు ప్రకటిస్తున్నట్టుగా వాళ్ళు మీడియాతో కూడా ప్రకటన చేశారు. అంటే అక్కడ వడ్డేపల్లిలో ఉన్న తాజా పరిస్థితుల్లో ఆధారం చేసుకుని అక్కడ ఆ మున్సిపాలిటీ కాంగ్రెస్ వశం కానున్నది. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేషన్కు సంబంధించి సిపిఐ అదేవిధంగా కాంగ్రెస్ రెండింటికి కూడా 22 వచ్చినాయి. 22 లెక్కన సమానంగా వచ్చినాయి. ఇక్కడ సిపిఐతో స్నేహపూర్వకంగా పోటీ చేసినప్పటికి కూడా సిపిఐ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలుస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నప్పటికి కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిపిఎం ఒక స్థానము, అదేవిధంగా మరొక 8 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినట్టుగా తెలుస్తుంది. దాదాపు ఈ సంఖ్య మొత్తం కూడా తీసుకుంటే 30 మంది కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. అదేవిధంగా అటువైపు సిపిఐకి సంబంధించిన 22, అదేవిధంగా 8 మంది బీఆర్ఎస్కు సంబంధించిన ఉంది. అంటే 30 అటు ఒక్క సిపిఐతో బీఆర్ఎస్ కూడా కలిసినట్లయితే 30 వస్తాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సిపిఎం అందరితో కలిపితే కూడా ఇక్కడ కూడా 30 మంది కార్పొరేటర్లు జమ అయినట్టుగా అధికార పార్టీ చెప్తోంది. అయితే ఇందులో ఇద్దరికీ సమానంగా ఉండదు కాబట్టి అటువైపు నుంచి సిపిఐ నుంచి మద్దతు తీసుకోవడమా లేకపోతే బీఆర్ఎస్ నుంచి ఎవరన్నా వచ్చే కార్పొరేటర్లు ఉంటే కూడా వాళ్ళని తీసుకోవడం అన్నది ఇంకా కసరత్తు కొనసాగుతుంది. దానికి సంబంధించి ఎటు తేలలేదు ఇప్పటివరకు. మిగిలిన ఈ హంగుకు సంబంధించి అయితే కూడా పార్టీ పరంగా ఏ విధంగా వ్యూహాత్మకంగా ముందుకెళ్ళాలి, ఎన్ని కాంగ్రెస్ పార్టీ వశమవుతాయనే దాని మీద ఒక స్పష్టత వచ్చినట్టుగా సమాచారం. దానికి సంబంధించి పూర్తిగా లెక్కలంతా కూడా మున్సిపాలిటీల వారిగా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఎక్స్ఎఫ్సిఓ మెంబర్లతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్గా పోటీ చేసి గెలుపొందిన వాళ్ళ సహకారం వాళ్ళందరి మద్దతు కూడా కూడగట్టి అక్కడ మున్సిపల్ చైర్పర్సన్లను కాంగ్రెస్ కైవసం చేసుకునే దానికి వ్యూహాత్మకంగా ముందుకెళ్ళడం ఉన్నది. మొత్తం మీద 20కి పైగా మున్సిపాలిటీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఇప్పటికే 66 ఉన్నాయి. 66 ఒక 20 వేసుకుంటే 86 దాకా వస్తాయి. ఒక 5 కార్పొరేషన్లకు సంబంధించి 90 దాటే అవకాశం ఉండదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఇది ఒకవేళ కూడా హంగ్ ఏర్పడిన 38లో 20కి పైగా 30 కానీ ఆ మధ్య వచ్చినట్లయితే 100 కూడా చేరే అవకాశం ఉండదు. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఏ మున్సిపాలిటీని కూడా చేజార్చుకోకూడదనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. కాబట్టి హంగ్ ఉన్న 38 మున్సిపాలిటీలలో అవకాశం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి దగ్గరగా చేర్చుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఈ మంత్రుల సమావేశంలో ముఖ్యమంత్రి ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఉన్నది. అదేవిధంగా క్షేత్రస్థాయిలో
కానీ లేకపోతే పార్లమెంటు స్థాయిలో కానీ ఇన్ఛార్జిగా వ్యవహరించి కష్టపడి పనిచేసిన అందరినీ కూడా అభినందించినట్టుగా సమాచారం ఉన్నది. గట్టిగా అందరూ క్షేత్రస్థాయిలో కష్టపడడంతో ఈ ఫలితాలు వచ్చాయని చెప్పేసి ప్రశంసలు కురిపించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద వ్యూహాత్మకంగా వెళ్ళి రేపు అంటే ఈ నెల 16వ తేదీన జరగనున్న మేయర్ల ఎంపిక, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశలో ముందుకెళ్తామని చెప్పవచ్చు. కొద్దిసేపట్లో మీడియా ముందుకు కూడా ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు ఎవరైనా వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉన్నది. ఓవర్ టు స్టూడియో.